హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ కనకరాజు, తెలుగు సోలో ట్రావెలర్. ఇప్పుడు మనం మలేషియా టూర్ ఎక్స్ప్లోరింగ్ చేయబోతున్నాం. వితిన్ 30,000 బడ్జెట్ ట్రిప్. టికెట్స్, వీసా, ఎమిగ్రేషన్. మలేషియా మన ఇండియన్స్కి ఫ్రీ వీసా ఇవ్వడం జరిగింది అప్ టు December 31st. ఫ్రీ వీసా అంటే మనం ఎండాక్ ఫామ్ ఒకటి 3 days బిఫోర్, మనం వెళ్ళడానికి 3 days బిఫోర్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అది ఎలా చేయాలి ఏంది అనేది డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తాను. ఎండాక్ అంటే మలేషియన్ డిజిటల్ అరైవల్ కార్డ్. టికెట్ విషయానికి వస్తే మన హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్కి నాకు వచ్చేసి 7,000 రూపీస్ అలా పడిందండి. ఈ వీడియో చూస్తున్న వారు ఎవరైనా ఆంధ్ర నుంచి ఉన్నట్లయితే వైజాగ్ నుండి 3,500కి వన్ వే టికెట్ రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, నేనైతే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చేసాను. మనది ఇంటర్నేషనల్ ట్రిప్ కాబట్టి 3 hours బిఫోర్ రావాల్సి ఉంటుంది. ఇదిగోండి, ఇదే ఎండాక్ ఫామ్. ఇంటర్నేషనల్ డిపార్చర్స్లోకి వెళ్ళగానే ఎయిర్ ఏషియా కౌంటర్లో నా యొక్క బోర్డింగ్ పాస్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇమిగ్రేషన్ అండి. నెక్స్ట్ వచ్చేసి బోర్డింగ్ పాస్పోర్ట్ తీసుకొని మనం ఇమిగ్రేషన్ కౌంటర్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇమిగ్రేషన్లో మలేషియాలో ఎన్ని రోజులు ఉంటున్నాము, ఎక్కడ స్టే చేస్తున్నాము అనేది క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ మనం అంతకంటే ముందు మనీ ఎక్స్చేంజ్ కౌంటర్కి రావడం జరిగింది. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో మనీ ఎక్స్చేంజ్ చేయకండి. యాక్చువల్గా 17 రూపీస్ ఈక్వల్ టు 1 మలేషియన్ రింగెట్ అయితే 23 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాడు. అందుకే నేను నా బెస్ట్ సజెషన్ వద్దండి, అక్కడ వెళ్ళాక కూడా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఇమిగ్రేషన్ కంప్లీట్ అయింది. ఇమిగ్రేషన్లో నన్ను అడిగింది ఏంటంటే మలేషియాలో ఎన్ని రోజులు స్టే చేస్తున్నారు, ఏ పర్పస్లో వెళ్తున్నారు, హోటల్ బుకింగ్స్, ఎప్పుడు రిటర్న్ అవుతున్నారు. ఇమిగ్రేషన్ అయ్యాక సెక్యూరిటీ చెకప్ ఉంటుంది. సెక్యూరిటీ చెకప్ చేయించుకొని వచ్చేసాను గేట్ నెంబర్ 23A. నేను 200 రింగెట్స్ తీసుకున్నాను. చాలా చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు మన వాళ్ళు. ఫ్లైట్ 40 minutes డిలే ఉండే. 12కి డిపార్చర్ కావాల్సిన ఫ్లైట్ 12:50 అవుతుంది. ఇప్పుడే ఫ్లైట్ వచ్చింది, లోపలికి పంపిస్తున్నారు. ఫ్లైట్ స్టార్ట్ అయ్యేసరికి 1 దాటిపోయేటట్టుంది. ఏదైతే ఏముంది, ఆల్రెడీ లేట్ అయిపోయింది, 40 minutes లేట్. మలేషియాలో హోటల్ చెక్-ఇన్ కానీ చెక్అవుట్ కానీ మధ్యాహ్నం 2 o'clock ఉంటుందండి. మేబీ నా సజెషన్ ఏంటంటే మీరు వెళ్ళే రోజు ఏ రోజు అయితే ఉంటుందో ఆ రోజు నుంచి హోటల్ బుకింగ్ పెట్టుకోవడం బెటర్. నేను అలా చేయలేదు. సో నేను అంటే మనకు ఫ్లైట్ 7:30 వరకు అక్కడ ల్యాండ్ అవుతుంది. మనం కౌలాలంపూర్ సిటీకి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 10 అలా అవుతుంది. మనకు 11, 12, 13, 14 అంటే మనకు 4 hours గ్యాప్ ఉంటుంది. సో ఈ 4 hours బయట ఎక్కడో ఒకడ వెయిట్ చేయాల్సిందే తప్ప వాడు ఆ హోటల్లోకి అస్సలు అలౌ చేయరు. సో 1 day బిఫోర్ నుండే హోటల్ బుకింగ్ చేసుకోవడం బెటర్. నేనైతే అలా చేయలేదండి, ఎందుకంటే మనది బడ్జెట్ ట్రిప్ కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక విషయం ఏంటంటే మన ఇండియన్ అడాప్టర్ అక్కడ చార్జర్ కానీ ఇంకేదైనా పెట్టుకోవడానికి మన ఫోన్ చార్జెస్ అక్కడ సాకెట్లో రావు. కాబట్టి మనం యూనివర్సల్ సాకెట్ ఒకటి క్యారీ చేయడం బెటర్. రేపు Day 1లో బటు కేవ్స్, KL టవర్, పెట్రోనస్ టవర్ ఈ 3 కవర్ చేద్దాం. చూద్దాం ఏమవుతుందో, ఎంతవరకు కవర్ చేయగలుగుతామో రేపు. నాది విండో సీట్ అండి. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది. ఫుల్ క్లౌడ్స్ కొద్దిగా కనపడుతుంది మన హైదరాబాద్ సిటీ. సో ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిపోయింది కదా, లెట్స్ స్లీప్. ఓకే, మన మలేషియా ట్రిప్లో మనం కవర్ చేయబోతున్న ప్లేసెస్ ఏంటంటే బటు కేవ్స్, KL టవర్, పెట్రోనస్ టవర్. నెక్స్ట్ డే వచ్చేసి గెంటింగ్ ఐలాండ్స్. అక్కడ కేబుల్ కార్లో పైకి మన మౌంటైన్ పైకి ఎక్కాల్సి ఉంటుంది.
ఒక వేరే ప్రపంచంలోకి తీసుకెళ్తాడు వాడు. చాలా బాగుంటుందండి జంటింగ్ ఐలాండ్స్. థర్డ్ డే వచ్చేసి బిల్లా సినిమా షూటింగ్ అయింది చూడండి, స్కై బ్రిడ్జ్ అక్కడ. అది లంకావి అండి. మనం థర్డ్ రోజు లంకావికి వెళ్ళడం జరుగుతుంది. ఫోర్త్ డే వచ్చేసి సెనాంగ్ బీచ్. ఇవన్నీ కవర్ చేద్దాం. మార్నింగ్ మలేషియా వ్యూ చాలా బాగుంది. ఇక్కడ మలేషియన్ ఫేమస్ క్రాప్ వచ్చేసి పామ్ ఆయిల్. ఇక్కడ పామ్ ఆయిల్ ఎక్కువ పండించడం జరుగుతుంది. ఓకే, ల్యాండ్ అయిపోయాం. KLIA2 టెర్మినల్ 2కి వచ్చాం. ఇక్కడ సిమ్ కార్డ్ కూడా పిక్ చేసుకున్నాను. ఇదిగోండి, ఈ విధంగా మనం ఇండియాలో ఉండే నేను అక్కడ సిమ్ కార్డ్ని బుక్ చేశాను. ఎయిర్పోర్ట్లో లెవెల్ 2 నుండి బస్సెస్ అవైలబుల్ ఉంటాయండి KL సెంట్రల్కి. ఎయిర్పోర్ట్ నుండి KL సెంట్రల్కి బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. మెట్రో ట్రైన్ ఉంటుంది, క్యాబ్ ఉంటుంది. నేను సోలో ట్రావెలర్ కాబట్టి నేను బస్ని చూస్ చేసుకున్నాను. 1 అవర్లో KL సెంట్రల్కి వచ్చేస్తాము. KL సెంట్రల్లోకి వచ్చాక నేను జలాంగ్హాంగ్ కస్తూరి సెంట్రల్ మార్కెట్ పక్క లైన్లో నా హోటల్ లియో లీజర్. KL సెంట్రల్ టు జలాంగ్హాంగ్ కస్తూరి సెంట్రల్ మార్కెట్కి నేను మెట్రో ట్రైన్ చూస్ చేసుకున్నాను. టికెట్ ప్రైస్ 1 రింగెట్ 30 సెంట్. మలేషియాలో టాపెస్ట్ బిల్డింగ్ ఇది ఇంకా వర్కింగ్లో ఉంది. ఇదండి సెంట్రల్ మార్కెట్ జలాంగ్హాంగ్ కస్తూరి. సెంట్రల్ మార్కెట్లో షాప్స్ 2 o'clock వరకు చెక్ ఇన్ ఇవ్వను అంటే సెంట్రల్ మార్కెట్లో అలా చూద్దాం షాప్స్ అని వెళ్ళాను. అలాగే లంచ్ కూడా కంప్లీట్ చేసేసాను. ఇక్కడ లోకల్ మ్యూజిక్ అండి, ఫుల్ చిల్ అవుతున్నారు ఇక్కడ జనాలు. చాలా బాగుంది. లోకల్ మార్కెట్, సెంట్రల్ మార్కెట్. ఇక్కడ అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ కానీ, షాపింగ్ ఐటమ్స్ కానీ అన్నీ లోపల చాలా పెద్ద కాంప్లెక్స్ ఉంటుంది, అన్నీ దొరుకుతాయి ఇక్కడ. లంచ్ చేసుకొని బయటికి వచ్చాను. అలా బయటికి వస్తుంటే ఇక్కడ మనకు ఒకటి స్ట్రాబెర్రీ విత్ ఐస్ క్రీమ్ ఒకటి కనపడింది. ఇది సరే చూద్దామని ట్రై చేశాను. చాలా బాగుంది, అవసరం. కాస్ట్ వచ్చేసి 1.3 సెంట్స్, 1 రింగెట్ 3 సెంట్స్. బాగుంది. మీరు ఇక్కడ వస్తే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను ఇది ట్రై చేశాను, చాలా బాగుంది. ఇదిగోండి, ఇది అదే. చూడండి, వీళ్ళు ఏదో గేమ్ ఆడుతున్నారు. మన దగ్గర చింతగింజలతో ఆడతారు ఈ గేమ్. జలాంగ్హాంగ్ కస్తూరి స్ట్రెచ్. వాడు 2 o'clock వరకు చెక్ ఇన్ ఇవ్వకపోతే పక్కనే ఉన్న క్లాక్ టవర్ని కూడా విజిట్ చేశాను. బాగుంది. హోటల్లో చెక్ ఇన్ అయిపోయి తొందరగా ఫ్రెష్ అప్ అయిపోయి బయటికి వచ్చేసా. మనం ఇప్పుడు బాటు కేవ్స్కి స్టార్ట్ అయిపోయాను. ఇక్కడ పబ్లిక్ రైల్వే స్టేషన్కి వచ్చేసి బాటు కేవ్స్కి టికెట్ తీసుకున్న 2 రింగెట్స్ 30 సెంట్స్. ఇక్కడ లోకల్ ట్రైన్ బాటు కేవ్స్ వెళ్ళడానికి ఇక్కడ నుంచి కౌలాలంపూర్ టు బాటు కేవ్స్ 30 to 40 minutes పడుతుందని చెప్పారు. చూద్దాము ఎంత టైం పడుతుందో. మనకి ఇంకా ట్రైన్ రావడానికి 8 minutes ఉంది. తొందరగా బాటు కేవ్స్ విజిట్ చేసి KL టవర్కి రీచ్ అయ్యి KL టవర్ పైకి ఎక్కేది ఉంది మనం. నేను స్కై బాక్స్ బుక్ చేశాను. స్కై బాక్స్ అలాగే పెట్రాన్స్ టవర్. నేను వచ్చేసాం, బాటు కేవ్స్కి రీచ్ అయ్యాను. చాలా గ్రీనరీ ఉంది. చాలా పెద్ద కొండలు. వాటి మధ్యలో గుహలో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది. సున్నపు కొండలా, మొత్తం సున్నం రాయి. చాలా బాగుంది. 421 స్టెప్స్ ఉంటాయండి. 421 స్టెప్స్. పైనుండి వర్షపు చినుకులు పడుతూనే ఉన్నాయి. చూడండి, సున్నం రాయి లాగానే ఉంది, బాగుంది.
పైనుండి వ్యూ బాగుంది. కిందికి వచ్చాక అమ్మవారి టెంపుల్ ఉంది, భవానీ మాత టెంపుల్, అది కూడా విజిట్ చేశాను. కాళీమాత. ఐ లవ్ బటు కేవ్స్ బాగుంది, చాలా బాగుంది. ఇక్కడ నుండి కేఎల్ టవర్కి గ్రాబ్ బుక్ చేశాను. గ్రాబ్ వచ్చేసి 6 రింగిట్స్ పడింది. గ్రాబ్లో ఇక్కడ నుంచి 20 minutes చూపిస్తుంది మనకు. ఒక 20 minutesలో రీచ్ అయిపోతాం మనం. కౌలాలంపూర్ టవర్ మీన్స్ కేఎల్ టవర్. ఇది 421 meters హైట్ ఉంటుంది. 421 meter హైట్లో స్కై బాక్స్లో మనం ఫోటో దిగబోతున్నాం. గ్లాస్ బాక్స్ ఉంటుంది, మొత్తం మిర్రర్. గ్లాస్ బాక్స్లో ఫోటోగ్రాఫర్ కూడా ఉంటాడు అక్కడ. రీచ్ అయిపోయాం మనం కేఎల్ టవర్కి. ఇదిగోండి, ఇక్కడ వెదర్ బాగాలేదని చెప్పేసి వాడు స్కై బాక్స్కి అలో చేయలేరు. నేను ఇక్కడ ఇండియా నుంచే బుక్ చేశాను. స్కై బాక్స్కి కూడా 1600 ఏమో పడింది, 1600 మన ఇండియన్ కరెన్సీలో. ఇక్కడ వెదర్ బాగాలేదని చెప్పేసి వాడు అలో చేయలేరు. కాకపోతే నాకు ఇక్కడ ఏంటంటే రెయిన్బో దర్శనం ఇచ్చింది. కేఎల్ టవర్ 421 meters చూడండి, రెయిన్బో. కేఎల్ టవర్ రెయిన్బో. ఈ రెయిన్బో ఎవరికి దర్శనం ఇవ్వకపోయి ఉండొచ్చు ఇప్పటివరకు. కేఎల్ టవర్ విత్ రెయిన్బో అండ్ మలేషియాలో హైట్ పరంగా ఇదే హైయెస్ట్ బిల్డింగ్ అంట. ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉంది, అది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. స్టార్ట్ అవుతే ఇదే నెంబర్ 1 బిల్డింగ్ అవుతుంది. ప్రజెంట్ పెట్రోనాస్ టవర్ ఇస్ ద హైయెస్ట్ టాపెస్ట్ బిల్డింగ్. ఇది కేఎల్ టవర్, 1 side ఎండ, 1 side రైనింగ్, అందుకే మనకు అలో చేయట్లేదు పైకి. చూద్దాం, వెదర్ సహకరిస్తేనే అలో చేస్తాం, లేదంటే లేదంటున్నారు. ఒకవేళ వెదర్ సహకరించకపోతే మనకు ఈ టికెట్ వ్యాలిడిటీ 3 days ఉంటుందంట. 3 daysలో ఎప్పుడైనా వచ్చి విజిట్ చేయొచ్చు. వెదర్ బాగా అవడంతో మనకు అలో చేశారు. ఫస్ట్ ఫ్లోర్లో చూడండి ఎలా ఉందో కేఎల్ టవర్లో, మొత్తం డైమండ్ షేప్లో చాలా బాగుంది. ఇది బాబా చాలా బాగుంది. లిఫ్ట్లో అయితే స్కై బాక్స్కి టాప్ ఫ్లోర్కి అయితే రీచ్ అయిపోయాను. ఇదిగోండి పెట్రోనాస్ టవర్, ఫుల్ కౌలాలంపూర్ సిటీ వ్యూ. బాబా నేను అది హైయెస్ట్ బిల్డింగ్ అవ్వబోతుంది. అది నా లక్కీ ఏంటంటే ఈవినింగ్ కమ్ నైట్ 2 views మనం ఎక్స్ప్లోర్ చేయడానికి ఛాన్స్ ఉంది మనకు. ఇంకాసేపు అయితే నైట్ అవ్వబోతుంది. దిస్ ఈజ్ ద ఈవినింగ్ వ్యూ. మలేషియా కౌలాలంపూర్ సిటీలో ఈవినింగ్ వ్యూ. పెట్రోనాస్ టవర్స్, అది కౌలాలంపూర్ సిటీ వ్యూ. ఈ బిల్డింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇదే హైయెస్ట్ బిల్డింగ్ అవబోతుంది కౌలాలంపూర్లో. సిటీ వ్యూ. కేఎల్ టవర్లో 2 స్కై బాక్స్లు ఉన్నాయండి. ఈ మిర్రర్ పైన ఫొటోస్ దిగేది. ఒక బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఈ బిల్డింగ్, ఒక బ్యాక్గ్రౌండ్ వచ్చేసి పెట్రోనాస్ టవర్ వచ్చేలా సెట్ చేశారు. స్కై బాక్స్ 1 ఏమో పెట్రోనాస్ టవర్ బ్యాక్గ్రౌండ్. ఈవినింగ్ వ్యూలో సన్సెట్. బాబా సన్సెట్ కూడా మనకు, సన్సెట్, ఈవినింగ్ వ్యూ, నైట్ లైటింగ్ వ్యూ 3 కూడా కవర్ చేయబోతున్నాం. సన్సెట్ చూడండి, పెట్రోనాస్ టవర్ విత్ రెయిన్బో. Oh,
చూసారు కదా స్కై బాక్స్లో నేను దిగిన ఫోటో. దిస్ ఈజ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ మూమెంట్. దిస్ ఈజ్ ద కేఎల్ టవర్. లెట్స్ గో టు పెట్రోనాస్ టవర్. వచ్చేసాము పెట్రోనాస్ టవర్కి. చూడండి ఏమన్నా లైటింగా, అబ్బా బాబా 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 బా, ఆసమ్. ఈ పెట్రోనాస్ టవర్ వెనకాల చిన్న లేక్ ఉంటుంది, అందులో వాటర్ ఫౌంటైన్స్ చూడండి. ఇది డైలీ ఉంటుంది, ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒకసారి షో చేస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. రేపు డే 2లో జంటింగ్ ఐలాండ్స్ కవర్ చేద్దాం. అదొక వేరే ప్రపంచం. కేబుల్ కార్లో పైకి తీసుకెళ్తారు. జంటింగ్ ఐలాండ్లో క్యాసినోతో మేము ముందుకు వస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.